నమస్కారం. ఈరోజు సుఖీభవలో మధుమేహంతో స్తంభన వైఫల్యం, గుండె మరమ్మత్తు గుట్టు తెలిసిందే. తలగాయాలకు ప్రథమ చికిత్స ఎలా? యోగాతో మైగ్రేన్ అదుపు, ఇంకా హెల్త్ టిప్. మధుమేహం అనేది ఒక నిశ్శబ్ద ఉపద్రవం. ఒకసారి మన ఒంట్లోకి చేరాక అది మన తల వెంట్రుకల నుంచి కాలికోటి వరకు ఆపాద మస్తకాన్ని మెల్లమెల్లగా గుల్ల చేస్తూ పోతుంది. చాప కింద నీరులా మన శరీరాన్ని సమస్యల సుడిగుండంలా మార్చేసే షుగర్ జబ్బు ఇవాళ దాంపత్య జీవితంలోనూ కల్లోలం రేపుతుంది. పురుషుల్లో పటుత్వానికి ఎసరు పెడుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం అదుపు తప్పడం వల్ల నాడీ వ్యవస్థ, రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతినిపోతున్నాయి. దీంతో పురుషుల్లో స్తంభన వైఫల్యం సమస్యగా మారుతుందని చెబుతారు డాక్టర్లు. అదుపు తప్పిన షుగర్ జబ్బుతో తలెత్తే స్తంభన వైఫల్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శృంగారం తనువుల్ని ఏకం చేసే బంగారం, ఆలుమగల అన్యోన్యతకు సంకేతం. తనువుల్ని మనసుల్ని ఏకం చేసే ఈ సృష్టి కార్యంలో నేడు పటుత్వం పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది. 25 వయసు నుంచే మొదలవుతున్న పటుత్వ లోపాలు పురుష ప్రపంచానికి పెను శాపాలుగా మారుతున్నాయి. ఫలితంగా దంపతుల మధ్య అంతులేని అసంతృప్తి చోటు చేసుకోవటంతో పాటు చివరికి దాంపత్య బంధమే బీటలు వారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పురుషుల్లో ఇవాళ స్తంభన వైఫల్యం అనేది తీవ్రమైన సమస్యగా ఉంటుంది. పురుషుడు తాను కోరుకున్నప్పుడు అంగం గట్టిపడకపోవటం, ఒకవేళ గట్టిపడినా చాలా కొద్దిసేపే స్తంభించి ఉండటాన్ని స్తంభన లోపం అనుకోవచ్చు. స్తంభన వైఫల్యానికి ఒకప్పుడు మానసిక సమస్యలే ఎక్కువగా కారణమవుతాయని భావించేవారు. కానీ హై బీపీ, షుగర్, గుండె జబ్బుల వంటి శారీరక సమస్యలు కూడా స్తంభన వైఫల్యాన్ని తెచ్చిపెడుతున్నాయని ఇప్పుడు వైద్య రంగం స్పష్టంగా గుర్తించింది. ఓ పేషెంట్ వస్తారండి, డాక్టర్ గారు ఫిట్గా ఉంటాను, బాగా రోజు ఎక్సర్సైజ్ చేస్తాను, ఆఫీస్లో బాగా పనిచేస్తాను, జాలీగా ఉంటాను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ నాకు ఒక 15 ఏళ్ల నుంచి డయాబెటీస్ ఉందండి. కానీ ఈ మధ్య ఒక కొత్త పక్యులర్ ప్రాబ్లం చూస్తున్నానండి. మూత్ర విసర్జన వాటిలో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఆకలి గీకలు అంతా బాగానే ఉంది, కానీ అంగస్తంభన ముందులాగా లేదండి. ఎంత కోరుకున్నా కానీ ఆ స్తంభన ఇంకా మెత్తగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అని చెప్పి బాధపడతా. ఇలా చాలామంది వస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకేంటి చూద్దాం బాబు, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వయసా తక్కువగానే ఉంది, మరి కారణం ఏముండొచ్చు? 2 కారణాలు కనపడుతున్నాయి. ఒకటి, అంగస్తంభన అనేది జరగట్లేదు, ప్రాపర్గా లేదు. రెండోది, పాజిటివ్గా కనపడేది అక్కడ ఏమిటి అంటే డయాబెటిక్ స్టేటస్. ఇది ఉన్న వాళ్ళలో ఈ అంగస్తంభన అనేది సరిగా ఉండదా? ఇక్కడ వస్తుందండి లింక్ అంతా. ఎందుకంటే మీ డయాబెటిక్ స్టేటస్ అంటే మీ బాడీలో ఉన్న ఆ డయాబెటిక్ స్టేటస్ అనేది ఏదైతే 20-30 ఏళ్ళగా ఉందో దానివల్ల కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పుల వల్ల మీకు అంగస్తంభనలో లోపం రావచ్చు. పురుషాంగం అత్యంత సూక్ష్మమైన రక్తనాళాలతో నిండిన సున్నితమైన అవయవం. అంగస్తంభనలో నాడులు, రక్తనాళాలదే కీలక పాత్ర. అయితే వయసుతో పాటు టెస్టోస్టిరాన్ స్థాయి తగ్గటం, శృంగార వాంఛలు తగ్గుముఖం పట్టడంతో రక్తనాళాల్లోనూ వయసుతో పాటు ఎంతో కొంత మార్పులు వస్తాయి. కాబట్టి స్తంభనలు కొంతవరకు తగ్గుతాయి. ఇక ఇప్పటికే హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు, మానసిక చికాకులతో సతమతమవుతున్నప్పుడు చాలామందిలో స్తంభన వైఫల్యం సమస్యగా మారుతుంటుంది. స్తంభన లోపం ఉందా లేదా అన్నది నిర్ధారించుకునేందుకు వైద్యులు కొన్ని రకాల పరీక్షలు చేస్తారు. వీటిలో ప్రధానంగా రక్తనాళాలు, నాడులు, హార్మోన్ల పనితీరు ఎలా ఉందో పరీక్షిస్తారు. స్తంభన సామర్థ్యానికి రిజిస్కాన్, రక్తనాళాల పరిస్థితిని తెలుసుకునేందుకు కావెర్నోసోమెట్రీ పరీక్షలు ఉపకరిస్తాయి. పినైల్ డాప్లర్ ఎవాల్యుయేషన్ ద్వారా అంగంలో రక్తనాళాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. రక్త పరీక్షలో టెస్టోస్టిరాన్, ప్రొలాక్టిన్ హార్మోన్ల మోతాదును తెలుసుకుంటారు. అవసరమైతే మరికొన్ని ప్రత్యేకమైన పరీక్షలు చేస్తారు. మామూలుగా అంగస్తంభనలో మనకు లోపం రావడానికి 3 రకాల కారణాలు ఉంటాయండి. ఒకటి, మోస్ట్లీ యంగర్ వయసులో ఉండేది సైకలాజికల్ కారణాలు. సో మిగతా 2 కారణాలు ఏమిటి అంటే వాస్కులోజెనిక్, అంటే రక్త ప్రసరణలో, అంటే మనకు ఈ అంగంలో వచ్చే రక్త ప్రసరణలో వచ్చే లోపాలు. నెంబర్ 2 ఏంటంటే న్యూరోజెనిక్, అంటే ఈ సిగ్నల్స్ రావాలి కదా, నర్వ్స్ అనేటివి రావాలి, ఆ నర్వ్స్లోంచి సిగ్నల్స్ రావాలి పెనిస్లోకి. ఆ పెనిస్లో సిగ్నల్స్ వచ్చినప్పుడే కదా ఈ రక్త ప్రసరణ అనేది పెరిగి అంగంలో స్తంభించడం, అంటే ఎక్కువ రక్తం రావడం, అంగం పెద్దది కావడం, గట్టి కావడం జరుగుతుంది.
సో ఈ 2 కారణాలు ఉంటాయన్నమాట. ఈ రక్త ప్రసరణలో ఏమవచ్చు అంటే ఈ రక్త నాళాలు ఏవైతే ఈ అంగానికి రక్తం తీసుకొని వస్తాయో ఆ రక్త నాళాల్లో కొవ్వు పేరుకొని ఆ రక్త నాళాలు కొంచెం కుంచుకొని పోయి దాంట్లోంచి రక్త ప్రసరణ అనేది తగ్గిపోవచ్చు. ఒక్కోసారి న్యూరోపతి అంటాం, అంటే ఈ నర్వస్ సిస్టమ్కి డయాబెటీస్ వల్ల ఎఫెక్ట్ అయిన దానివల్ల ఆ సిగ్నల్ ప్రసరణ సరిగా లేకుండా ఈ భాగం కూడా సరిగా పనిచేయకపోవచ్చు. ఈ రెండిట్లు కారణం కావచ్చు, ఏ ఒకటన్నా కారణం కావచ్చు. స్తంభన లోపానికి ఆధునిక వైద్యంలో ఇప్పుడు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వయగ్రా సమర్థంగా పనిచేస్తున్నట్లు నిరూపణ అయ్యింది. దీనితో దుష్ప్రభావాలు చాలా తక్కువ. సరైన మోతాదులో వేసుకుంటున్న వారిలో 70 నుంచి 80% మందిలో మంచి ఫలితాన్నిస్తోంది. అయితే వైద్యుల పర్యవేక్షణలో తగు మోతాదులో సరైన క్రమంలో వాడుకోవటం తప్పనిసరి. వయగ్రా తాత్కాలికంగా పనిచేసే మందే గాని శాశ్వతంగా స్తంభన లోపాన్ని తగ్గించేది కాదని గుర్తించాలి. సమస్యను బట్టి హార్మోన్ మాత్రల వంటివి అవసరమవుతాయి. వయాగ్రాతో ఫలితం లేని కొందరికి సర్జరీలు అవసరమవుతాయి. శాశ్వతంగా స్తంభన లోపాన్ని తగ్గించుకోవాలంటే పీనైల్ ప్రోస్టెటిక్ ఇంప్లాంటేషన్ సర్జరీ ఉపయోగపడుతుంది. మరి ట్రీట్మెంట్ ఏమిటి అండి? అది మెయిన్ థింగ్. మీరు డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ ప్రాబ్లం అనేది కొద్దిగా ఉన్న వాళ్ళలో ఈ టడోలెఫిల్ కానీ సిల్డెనఫిల్ కానీ ఒక స్మాల్ డోస్తో స్టార్ట్ చేసి పెద్ద డోస్ వచ్చేంత వరకు వాడుకొని, అంటే ఆ టాబ్లెట్ వేసుకొని 1 గంట అయిన తర్వాత అది నార్మల్గా ప్రసరణ ఎక్కువయ్యి అంగస్తంభన ఉన్నప్పుడు దాంట్లో ఆ సెక్స్లో పాల్గొనడం అనేది చేస్తూ ఉంటారు. దానివల్ల ఎలాంటి నష్టం లేదు. వారు చూడాల్సిందంట ఏమిటంటే వాళ్ళకి సిగ్నిఫికెంట్ కార్డియాక్ డిసీజ్, అంటే హార్ట్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండి 4-5 స్టెంట్లు పడి ఆల్రెడీ నైట్రేట్స్ అనే మందులు ఎక్కువగా వాడుతున్న వాళ్ళలో ఇది కొంచెం కేర్ఫుల్గా వాడాలి తప్ప అదర్వైజ్ నార్మల్ పీపుల్లో ఇది ప్రాబ్లం లేకుండా వాడుకో. కొంతమందిలో ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఇది వాడిన తర్వాత కూడా పెద్ద రెస్పాన్స్ రాకపోవచ్చు. అటువంటి వాళ్ళలో డైరెక్ట్గా పెనిస్లో ఇంజెక్షన్ ఇచ్చి ఎరెక్షన్ తెచ్చుకునే పద్ధతులు ఉన్నాయి, కానీ వీళ్ళలో ఆ పద్ధతితో రెస్పాన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం తక్కువ. వాళ్ళు కూడా లైక్ చేయరు, ఎందుకంటే అది కొంచెం నొప్పి వస్తుంది, దానివల్ల ఈ రక్త ప్రసరణ వస్తుందో లేదో డౌట్ఫుల్, ఆ పెయిన్తో కొంచెం కష్టపడుతూ ఉంటారు. ద థర్డ్ మెథడాలజీ ఏమిటి అంటే సర్జరీ. సర్జరీ అంటే పెనైల్ ప్రాస్థెసిస్ అంటాం. అంటే ఈ లోపల ఏదైతే అంగం లోపల 2 సిలికాన్ సిలిండర్స్ అనేది అమరుస్తామన్నమాట. ఈ అమర్చిన దానివల్ల అంగస్తంభన తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్నిటికన్నా మీరు ఆలోచించాల్సింది ఏమిటి అంటే అండి, వచ్చిన వాళ్ళకన్నా రేపు పొద్దున్న రావచ్చేమో అనుకున్న వాళ్ళలో ఫస్ట్ కంట్రోల్ డయాబెటీస్, నెంబర్ 2 గుడ్ ఎక్సర్సైజ్, ఆహార నియమాలు, ఇవి పాటించిన పక్షంలో మీకు ఇది రాకుండా చూసుకునేది బెటర్. వచ్చిన తర్వాత ఈ మందులు కానీ రేపొద్దున ఇంకా దాని రెస్పాండ్ కాకపోతే ఆపరేషన్ తప్ప ఇంకో మార్గం ఉండదు. మన గుండెలోని రక్తనాళాలు 50% మూసుకుపోయినా చాలామంది బాగానే ఉంటారు, బండి నెట్టుకొస్తూ ఉంటారు. కానీ పురుషాంగంలోని రక్తనాళాలు అలా కాదు. అవి చాలా సున్నితమైనవి. కొంతవరకు పర్వాలేదు, కానీ అది ఇంకా ముదిరితే దాన్ని చక్కదిద్దటం కష్టం. అందుకే ఒకసారి స్తంభన లోపం వచ్చిన తర్వాత హై బీపీ, మధుమేహం వంటి వాటిని అదుపులో ఉంచుకున్నప్పటికీ స్తంభన లోపం పూర్తిగా తగ్గుతుందని చెప్పటం కష్టం. కొలెస్ట్రాల్ను తగ్గించుకోవటం, వ్యాయామం చేయటం వంటి వాటి ద్వారా చాలా కొద్ది మేరకు ఫలితం ఉండొచ్చు. ఇలాంటి జాగ్రత్తలు ఆ లోపాన్ని మరింత ముదరకుండా చేస్తాయి. అయితే స్తంభన లోపాన్ని తొలి దశలోనే గుర్తించి జీవనశైలి మార్పులతో జాగ్రత్త పడితే ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. పొగ, మద్యం మానేయటం, శారీరక శ్రమ చేయటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటి వాటి వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరా మెరుగవుతుంది. రక్తనాళాల పనితీరు బాగుంటుంది. తగినంత విశ్రాంతి తీసుకోవటం, ఒత్తిడిని తగ్గించుకోవటం కూడా ఉపయోగపడతాయి. జీవనశైలి మార్పులతో భాగస్వామితో సంబంధాలు కూడా మెరుగవుతాయి. హెల్త్ న్యూస్ మీకోసం. గుండెపోటు వచ్చినప్పుడు గుండె కణాలు పెద్ద ఎత్తున చనిపోతాయి. వీటిని భర్తీ చేయడానికి శరీరం అక్కడ మచ్చ ఏర్పడేలా చేస్తుంది. ఇది మొదట్లో గుండె కుదురుగా ఉండటానికి తోడ్పడుతుంది, కానీ రాను రాను కండరంలో శాశ్వత భాగంగా మారుతుంది. దీంతో రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం బాగా తగ్గుతుంది. అప్పుడు గుండె మరింత బలంగా పనిచేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో మచ్చ భాగం కూడా విస్తరిస్తూ వస్తుంది. ఇది గుండె శాశ్వతంగా దెబ్బతినడానికి దారితీస్తుంది. గుండె దెబ్బతిన్న తర్వాత అన్ని శిరాతాల్లోనూ ఇలాగే మచ్చ ఏర్పడుతుంది. అయితే జీబ్రా చేపలు ఇందుకు మినహాయింపు. ఇవి మచ్చను పూర్తిగా తొలగించుకుంటాయి.
అక్కడ గుండె కణాలు తిరిగి వృద్ధి చెందుతాయి. గుండె కూడా పూర్తిగా కోలుకుంటుంది. దీనిలోని రహస్యాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా మసాచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధకులు ముందడుగు వేశారు. సాధారణంగా కొలాజెన్ పొడవైన ప్రోటీన్ పోచలు ఒకదానిలోకి మరొకటి చొచ్చుకెళ్లి మచ్చగా ఏర్పడతాయి. అన్ని జీవుల్లో ఇది ఒకేలా జరుగుతుందని భావించేవారు. అయితే ఎలకలను, జీబ్రా చేపలను పరిశీలించినప్పుడు ఇది జీబ్రా చేపల్లో భిన్నంగా ఉండడం గమనార్హం. వీటిలో కొలాజెన్ ప్రోటీన్ పోచలు కాస్త వదులుగా విడిపోయే విధంగా బిగుసుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. చేపల్లో మచ్చ భాగం మరమ్మత్తు కావడానికి ఇదే దోహదం చేస్తుంది. మచ్చ ఏర్పడడానికి దోహదం చేసే లైసిన్ హైడ్రాక్సిలేషన్ అనే రసాయన మార్పు జీబ్రా చేపల్లో అంత తీవ్రంగా కనిపించలేదు. మారలేని విధంగా మచ్చ ఏర్పడడంలో లైసిన్ హైడ్రాక్సిలేషన్ 2 అనే ఎంజైమ్ పాలు పంచుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ ఎంజైమ్ను అడ్డుకోగలిగితే మచ్చ భాగాన్ని మరమ్మతు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అందుకే శాస్త్రవేత్తలు దీనిపై దృష్టి సారించారు. ఇది సాకారమైతే ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చు. గుండెపోటు అనంతరం ఏర్పడే మచ్చ, గుండె వైఫల్యం కారణంగా చాలా మంది మృత్యువాత పడుతున్న నేపథ్యంలో ఈ అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. తలకు తగిలే దెబ్బలు, గాయాల విషయంలో కొంచెం అశ్రద్ధ చూపించినా కొన్ని సందర్భాల్లో అది ఏకంగా ప్రాణాపాయానికే దారితీస్తూ ఉంటుంది. మనలో చాలా మంది తల నుంచి రక్తం కారితేనే ప్రమాదమని, లేకపోతే ఎలాంటి హాని లేదని అనుకుంటారు. నిజానికి అది ఒట్టి నమ్మకం మాత్రమే. తల నుంచి రక్తం కారకపోయినా పుర్రె లోపల తీవ్రమైన గాయాలయ్యే అవకాశాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. తలకు దెబ్బలు తగిలి గాయాలైనప్పుడు ఆసుపత్రికి వెళ్లేలోపు ప్రథమ చికిత్సగా ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. తలకు తగిలే గాయాలను 3 రకాలుగా చెప్పుకోవచ్చు. తేలికపాటి గాయాలు తగిలినప్పుడు బాధితులు స్పృహలోనే ఉంటారు. అయితే తమకు ఏం జరిగిందో, ఏం జరుగుతోందో చెప్పలేని గందరగోళంలో ఉంటారు. తీవ్రమైన తలనొప్పి, జ్ఞాపక శక్తికి, ప్రవర్తనకు సంబంధించిన సమస్యలు కనిపిస్తుంటాయి. ఒక మాదిరిగా దెబ్బలు తగిలినప్పుడు క్షతగాత్రులు మగతగా ఉంటారు. కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తారు. మెదడులో వాపు లేదా రక్తస్రావం వల్ల నిద్రమత్తుగా ఉంటుంది. తలకు తీవ్రస్థాయిలో దెబ్బలు తగిలినప్పుడు కళ్ళు తెరవలేరు, కోమాలోకి వెళ్తారు. తలకు గాయమైన వారికి జాగ్రత్తగా ప్రథమ చికిత్స చేయాలి. ముందుగా ABC పద్ధతిలో ప్రథమ చికిత్సను అందించడానికి ప్రయత్నించాలి. ఏ అంటే ఎయిర్వే. శ్వాస తీసుకునే మార్గాల్లో ఏవైనా అవరోధాలు ఉంటే వెంటనే వాటిని తొలగించాలి. B అంటే బ్రీతింగ్. తలకు దెబ్బ తగిలిన వ్యక్తి శ్వాస తీరును గమనించాలి. ఊపిరి తీసుకునేందుకు వీలుగా తలను కాస్త ఎత్తులో ఉండేలా చూడాలి. అవసరమైతే కృత్రిమ శ్వాసను అందించాలి. C అంటే సర్క్యులేషన్. రక్త ప్రసరణ తీరును గమనించాలి. తలకు దెబ్బ తగిలి రక్తస్రావం అవుతున్నప్పుడు వెంటనే రక్తస్రావాన్ని ఆపడానికి ప్రయత్నించాలి. శుభ్రమైన బట్టతో కానీ లేదా బ్యాండేజీతో కానీ గాయానికి పక్క ప్రాంతాల్లో గట్టిగా అదిమి పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్తస్రావం తగ్గే ప్రమాదం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నోటిలోకి నీటిని పోయడానికి ప్రయత్నించకూడదు. క్షతగాత్రుణ్ణి సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్ళి. మైగ్రేన్ బాధల్ని భరించడం మహా కష్టం. మైగ్రేన్ మొదలైనప్పుడు తలలో ఒకవైపు సమ్మెటతో బాదుతున్నట్లుగా ఉంటుంది. తలలో నరాలు చిట్లిపోతున్నాయా అన్నంతగా నొప్పి వేధిస్తుంటుంది. చూపు మసకబారుతూ ఉంటుంది. మొత్తంగా మైగ్రేన్ బాధలు నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తూ ఉంటాయి. అయితే ఇలాంటప్పుడు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తుంటే మైగ్రేన్ నుంచి మంచి ఉపశమనం పొందవచ్చని చెబుతారు నిపుణులు. మైగ్రేన్ బాధల నుంచి ఉపశమనం పొందడానికి నిత్యం చేయాల్సిన యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో మైగ్రేన్ సమస్యలకి యోగాసనాలు, ముద్రలు ఏ విధంగా చేయాలో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ మైగ్రేన్ సమస్య అనేటటువంటిది చాలా బాధను పెట్టేటటువంటిది. మనస్సుని చాలా నిరుత్సాహంతో, వికారంతో తయారు చేసేటటువంటి అతి భయంకరమైనటువంటి ఈ తలనొప్పి. ఇది ఒక్కసారి వచ్చిందంటే సుమారుగా 2 రోజులు లేక 3 రోజులు, 5 రోజుల వరకు కూడా బాధించి జీవితం మీదే విరక్తిని కలగజేసేటటువంటి అతి తీవ్రమైనటువంటి తలనొప్పి. సాధారణంగా తాత్కాలిక ఉపశమనం తప్ప వీటికి మందులు లేవు అని చెప్తూ ఉంటారు.
కానీ యోగశాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ముద్రలు, స్పెషల్ ఆసనాస్, ప్రత్యేకమైన ధ్యాన ప్రక్రియలు నేర్చుకున్నట్లయితే గనక 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి వాళ్ళకి కూడా అతి సునాయాసంగా మరి విముక్తి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పశ్చిమోత్తానాసనం, మహాశిరస్సు ముద్ర. వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఈ పశ్చిమోత్తానాసనాన్ని మనం కూర్చొని చేసేటటువంటి స్థితి నుంచి చేస్తాం. ముందుగా 2 కాళ్ళని స్ట్రైట్గా దండాసనంలోకి తీసుకొని రావాలి. పాదాలు 2 జతలో ఉంటాయి. 2 చేతులు ఎడమ చేతిలో కుడి చేయి పైన ఉంటుంది. ఇప్పుడు 2 చేతుల్ని నిదానంగా పైకి రేజ్ చేస్తూ శ్వాసను తీసుకోవాలి. పూర్తిగా శ్వాసను తీసుకున్న తర్వాత శ్వాసను విడిచిపెడుతూ వెన్నుముక కింద భాగం నుంచి ముందుకు వంగుతూ 2 చేతులతో పాదాలను పట్టుకోవాలి. తలని వీలైతే నుదుటి భాగాన్ని మోకాలకు తాకించగలిగితే తాకించాలి. లేదంటే ఎంత వీలైతే అంతే స్థితిలో వంగి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి. శ్వాసను విడిచిపెడుతూ హస్తాలు దించాలి. మరొక్కసారి చేస్తాం. పూర్తిగా శ్వాసను తీసుకుంటూ హస్తాలను రేజ్ చేయాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ముందుకు వంగాలి. 2 చేతులతో పాదాలను పట్టుకొని తల ఎంత వీలైతే అంత ముందుకు వంచి ఉంచుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు హస్తాలను వేరు చేసి నిదానంగా యథాస్థానానికి రావాలి. నిదానంగా లేచినప్పుడు శ్వాసను తీసుకుంటూ ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ హస్తాలను దించాలి. ఇప్పుడు సుఖాసనంలోకి రావాలి. మహాశిరస్సు ముద్ర. అరిచేయి ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళ పైన ఉంచాలి. ఈ స్థితిలో ఉంగరపు వేలిని ఫోల్డ్ చేసి అరిచేతి మధ్య భాగంలో ఉంగరపు వేలు యొక్క చివరి భాగం తాకించి ఉండే విధంగా ఉంచాలి. ఇప్పుడు చూపుడు వేలు మధ్య వేలుని బొటన వేలుని ఫోల్డ్ చేసి చివర్లో మాత్రమే తాకించి ఉంచాలి. చిటికిన వేలు స్ట్రైట్గా ఉంటుంది. ముద్ర రిలాక్స్గా ఉంటుంది. వెన్ను నిటారుగా ఉండాలి. ఎల్బోస్ రిలాక్స్గా ఉంటాయి. హెడ్ రిలాక్స్గా ఉంటుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసన తీసుకునేటప్పుడు ప్రాణశక్తిని, ఆరోగ్య శక్తిని శ్వాస ద్వారా మన శరీరంలోకి ఆహ్వానిస్తున్నట్టుగా భావన చేయాలి. శ్వాసను విడిచిపెడుతున్నప్పుడు శరీరంలో ఉన్న సమస్త రోగశక్తిని బయటికి పంపించి వేస్తున్నాము అన్న భావనతో చేయాలి. పూర్తిగా శ్వాసపైనే గమనం ఉంచి ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. ముద్దను రిలీజ్ చేసి కళ్ళు తెరవాలి. చూసారు కదండి, ఈ పశ్చిమోత్తానాసనాన్ని వీలుంటే 2 పూట్లా కానీ లేదంటే కనుక 1 పూటగా ఒక 5 సార్లు చొప్పున ఈ పశ్చిమోత్తాసనాన్ని 21 రోజుల నుంచి 41 రోజులు చక్కగా సాధన చేస్తే, అలాగే ఈ మహాశిరస్సు ముద్రని
40 నిమిషాల నుంచి 50 నిమిషాలు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఇట్లా 3 తడవల కింద కానీ ఖాళీగా ఉన్న సమయంలో కానీ ఈ సాధన చేస్తున్నట్లయితే వీళ్ళకి తక్షణమే చాలా ఇమ్మీడియట్లీ రిలీఫ్ రావడం అనేటువంటిది గమనించవచ్చు. వీటితో పాటుగా ఇంకొన్ని ప్రత్యేకమైన ముద్రలు, ఇంకొన్ని ప్రత్యేకమైనటువంటి ఆహార విధానాలు, ఇంకొన్ని ప్రత్యేకమైన ఆసనాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ కాంబినేషన్తో చేసినట్లయితే వీళ్ళకి పూర్తిగా దీనికి నివారణ అనేటటువంటిది మనం కలగజేయవచ్చు. కాబట్టి ఈ రకమైనటువంటి కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలకి శిక్షణ శరీరానికి, మనసుకి ఇచ్చినట్లయితే ఆ వ్యాధి బారి నుండి మనల్ని వేరు చేసినటువంటిదే ఈ యోగ విద్య. శరీరానికి ఉండేటటువంటి సహజమైన శక్తిని ఈ సాధన ద్వారా, శిక్షణ ద్వారా ఆరోగ్య సాధన చేసినట్లయితే ఎటువంటి వ్యాధి నుంచి అయినా ఈ శరీరాన్ని, మనస్సు నుంచి విముక్తిని కలిగించవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ రకమైన యోగ విద్యను సాధన చేసి అందరూ ఆరోగ్యవంతంగా జీవించాలని కోరుకుంటున్నాం. మైగ్రేన్ బాధల నుంచి ఉపశమనం పొందడానికి నిత్యం చేయాల్సిన యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. హై బీపీ, గుండె జబ్బులతో బాధపడుతున్నప్పుడు తరచూ నల్ల ద్రాక్షను తినడాన్ని అలవాటు చేసుకోండి. నల్ల ద్రాక్షకు రక్తంలో గ్లూకోజ్ని, రక్తపోటును అదుపులో ఉంచే గుణం ఉంది.